ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఒక సొసైటీ కానీ తల్లిదండ్రులు కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు బేసికల్గా. అది మంచి లైఫ్లో సెటిల్ అయ్యే టైం కాబట్టి మంచి ఇన్కమ్ వచ్చే జాబ్ ఒకటి ఉండాలనుకుంటారు. రెండోది ఒక మంచి పిల్లతో మ్యారేజ్ అయ్యి ఉండాలని కోరుకుంటారు. అండ్ ఇద్దరు ముగ్గురు కిడ్స్ ఉండాలని కోరుకుంటారు. కనీసం ఒక ఇద్దరు కిడ్స్ ఉండాలని కోరుకుంటారు. ఒక మంచి ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఓకే. అంటే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంటారు. సో బేసికల్గా ఒక కాలేజీ అయిపోవడానికే 22-25 అవుద్దండి. అప్పటి నుంచి జాబ్ సెర్చ్ బిగిన్ చేస్తే 1 or 2 years జాబ్ వస్తూ ఉంటాయి. అందుకని ఇవాళ రేపట్లో సొసైటీలో జాబ్ రావడానికే 26-27 అవుతుంది. అందుకని సొసైటీలో టూ మచ్ ప్రెజర్ ఉంటుంది 30 ఏజ్ వచ్చిన వాళ్ళకి. అంటే కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, కొంతమందికి జాబులు రావు, కొంతమందికి ఇల్లు కొనటం కాదు కదా, కనీసం అద్దెల్లో ఉండటానికి డబ్బులు ఉండవు, అండ్ మంచి ఫ్యామిలీ ఏమి ఉండదు. ఓకే. అండ్ సెటిల్మెంట్ సరిగా ఉండదు. అందుకని న్యాచురల్గా అన్ని ఏజ్ కల్లా మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఏజ్ ఏంటి అంటే అది 30లోకి ఎంటర్ అవటం అనమాట. ఆ టైం కల్లా నువ్వు పోస్ట్పోన్ చేయలేవు. ఏం చేస్తున్నావు అంటే డిగ్రీ చేస్తున్నా అంటాడు, పీజీ చేస్తున్నా అంటాడు, పిహెచ్డీ చేస్తున్నా అంటాడు. ఇలాగ నువ్వు పోస్ట్పోన్ చేసుకుంటూ పోవు అనమాట. ఇంకా 30 వచ్చేలోపు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కంపల్సరీగా. అందుకని సొసైటీ నుంచి టూ మచ్ ప్రెజర్ ఉండే ఏజ్ ఆ ఏజ్ అనమాట. అప్పుడు దాకా ఆడుతూ పాడుతూ తిరుగుతూ హాయిగా అండ్ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా 26-27 దాటిందంటే ఇంక స్ట్రెస్ బీన్ అవుద్ది. 30 వచ్చిందంటే కంపల్సరీగా మ్యారేజ్ అవ్వాలి, జాబ్ ఉండాలి, వీలుంటే 1-2 కిడ్స్ ఉండాలి. ఓకే. అండ్ లైఫ్ సెటిల్ అయి ఉండాలి. అండ్ హౌస్ కొనటానికి ఇదనమాట. ఇవాళ రేపట్లో మ్యారేజ్ అవ్వాలంటే మంచి జాబ్ లేకుండా అవ్వదండి. అండ్ ఇల్లు లేకుండా అవ్వదు. అప్పు చేసినా సరే ఇల్లు ఉంటేనే నీకు పిల్లల్ని ఇస్తారనమాట. అంతగా సొసైటీ నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అమ్మాయిలు తగ్గుతున్నారు, అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది ఇంకా పోస్ట్పోన్ అవుతుంది అనమాట. ఇంకా అందుకని అండ్ కరెంట్ యూత్ 30 ఏజ్ ఉన్న వాళ్ళకి అండ్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ సొసైటీలో జాబ్స్ కూడా అంత ఎక్కువ లేవు, ఎంకరేజ్మెంట్కి లేదు. పెళ్ళిళ్ళు కూడా అంత ఈజీగా అవ్వటం లేదు. అంటే పిల్లల పుట్టడం కూడా ఇంత ముందుతో పోల్చుకుంటే చాలా పోస్ట్పోన్ అవుతుంది. 2 years 3 years అని వీళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నారు కావాలని. న్యాచురల్గా కూడా డిలే అవుతుంది అది పిల్లల బర్త్ కూడా. అండ్ ఇల్లు కొనడం అనేది ఇప్పుడున్న రేట్ల మీద చాలా టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. అందుకని అంటే టూ మచ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనమాట బీన్ అవుతుంది వాళ్ళకి 30 రాగానే. అండ్ సొసైటీ కూడా వాళ్ళ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకని ఇంత ముందులాగా కాలేజీ లైఫ్లో లవ్ మ్యారేజ్లు అవి ఇవంటే అది చాలా ఈజీ. కానీ బయట ఒకసారి వచ్చిన తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలంటే మాత్రం జాబులు లేకుండా అండ్ ఒక ఓన్ హౌస్ లేకుండా అవటం అనేది చాలా టఫ్ అనమాట, వెరీ ఛాలెంజింగ్. కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఆ ఏజ్కి. అంటే 30లోపు కెరీర్ బిగిన్ చేయడానికి జాబే బెస్ట్ అంటారా? బిజినెస్ వైపు ఏమైనా అడుగు వేస్తే బెస్ట్ అంటారా? నో, అది జాబా బిజినెస్ అనే బదులు ఒక కన్సిస్టెన్సీ ఇన్కమ్ సోర్సు ఉండాలి కంపల్సరీగా. అన్ఫార్చునేట్లీ ఈ మనుషులు ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడే పార్ట్ టైం జాబులతో బిగిన్ చేసుకోవచ్చు కెరీర్ని. కానీ అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండి టైంపాస్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రాపర్ గైడెన్స్ ఉండదు. అండ్ ఇన్నోసెన్సీ, వేరే సిటీ నుంచి ఇంకో సిటీకి మూవ్ అవుతారు కాబట్టి కాలేజీ లైఫ్ అనగానే ఒక జోవియల్ లైఫ్ స్టైల్ అలా ఊహించుకుంటూ ఉంటారు. అండ్ కాలేజీలు ఎలా ఇప్పట్లో అసలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే ఎక్కడ పెద్దగా ఏం లేవు అనమాట. ఐఐటీలోనే 30% నుంచి 40% దాకా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి జాబులు లేక అక్కడ స్టూడెంట్స్కి. ఇంకా బయట స్టూడెంట్స్కి క్యాంపస్ జాబ్స్ 100% గ్యారెంటీ అనేది ఏం లేదు ఇక్కడ. అందుకని జాబ్ లేక స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు రిఫరల్ ద్వారా బాగాలని ట్రై చేస్తాం. తక్కువ మంది ఉంటుంది, నెట్వర్క్ అందరికీ ఉండదు. అందుకని ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అండ్ బిజినెస్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్. మీరు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే తప్ప బిజినెస్ చేయటం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఫెయిల్యూర్ అయితే ఇంకా పర్మనెంట్గా ఫెయిల్ అయిపోతుంది. జాబ్ అనుకోండి, ఒక ట్రైల్ ఫెయిల్ అయినా 10, 20, 30 ట్రై చేసుకోవచ్చు. బట్ జాబ్ అలా కాదనమాట. అందుకని ఏదైనా కానీ కొంచెం సీరియస్గా ఒక 20-22 రాగానే కొంచెం సీరియస్గా తీసుకోవడం బెటర్ లైఫ్ని, మరీ పోస్ట్పోన్ అవ్వకుండా. అందుకని యూజువల్గా ఒక 16-17లో 10th అయిపోతుంది, 18లో ఇంటర్ అయిపోతుంది, అండ్ 20-21లో డిగ్రీ అయిపోతుంది. అండ్ 21 నుంచి మీరు బిగిన్ చేసుకుంటే ఒక 2-3 yearsలో సెటిల్ అవుతారు, 25 కల్లా సెటిల్ అవుతారు. ఎవరైతే సీరియస్గా ఒక 25 లోపు కనుక సెటిల్ అయితే వాళ్ళు 30 కల్లా కొంచెం పర్వాలేదనమాట, వెల్ బ్యాలెన్స్డ్గా తయారవుతారు. అందుకని ఎవరికైనా పిల్లనివ్వాలన్నా జాబ్ సేఫ్టీ ఉంది, కొంచెం జాబ్ 5 ఏళ్ళని చేస్తానంటే కొంచెం ఇన్కమ్ వచ్చి ఉంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అలా కాకుండా టైం పాస్ చేసుకుంటూ అండ్ తర్వాత చూసుకుందాం అన్నట్టు తిరుగుతూ ఉంటుంటే కష్టం అనమాట. ఇవాళ రేపట్లో ఎడ్యుకేషన్ అవ్వడానికే 25 అవుతుంది. అండ్ జాబ్ చర్చ్కే 2-3 years పడుతుంది. అండ్ లైఫ్ ఎక్కడ సెటిల్ అవుతున్నారు ఇక్కడ. అందుకని జాబ్ బెటరా అండ్ బిజినెస్ బెటరా అంటే బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇన్కమ్ బాగుంటుంది, బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది.
ఏ మనీ లేని వాళ్ళు ఇక జాబే తప్పదు కాబట్టి జాబ్ చేస్తూ ఉంటారు. కాబట్టి 30 ఏజ్ అంటేనే అప్పుడు దాకున్న జాయ్ఫుల్ లైఫ్ అంతా అయిపోతుంది ఇంకా. అండ్ ఒరిజినల్ లైఫ్ బీన్ అవుద్దనమాట ఇంకా. అందుకని నేచురల్గా వాళ్ళ దగ్గర నుంచి సొసైటీ కానీ పేరెంట్స్ కానీ ఒక మంచి కుర్రాడు, మంచి జాబ్ ఉన్నవాడు, ఒక సొంత ఇల్లు ఉన్నవాడు ఉంటే వాళ్ళ పిల్లనివ్వటం కూడా ఈజీ అవుద్ది, సెటిల్ అవ్వటం కూడా ఈజీ అవుద్ది. కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి. అందుకనే కిడ్గా ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలి అంతే. ఒకసారి కాలేజీ లైఫ్కి వచ్చారంటే కొంచెం సీరియస్గా తీసుకొని అకాడమిక్ కెరియర్ కానీ లేకపోతే జాబ్ ఓరియంటెడ్ కెరియర్ కానీ బిల్డప్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. గ్రాడ్యుయేట్ పూర్తయ్యి బయటకు వచ్చిన వ్యక్తికి ఒక ముఖ్యంగా ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలంటారు? అంటే అంటే బేసిక్గా వాళ్ళకి building నెట్వర్కింగ్ ఉండాలండి. అంటే జాబ్స్ అంతా ఈజీగా రావు. అందుకని నెట్వర్కింగ్ ఉందనుకోండి, రిఫరల్స్ తెలిసిపోతూ ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళకన్నా సీనియర్స్ని, వాళ్ళు ఆల్రెడీ జాబుల్లో ఉన్న వాళ్ళని మెంటర్లాగా ఊహించుకొని వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకుంటూ పోతే వాళ్ళకి ఈజీ అవుద్ది. అండ్ కమ్యూనికేషన్ బాగుండాలి. 2-3 లాంగ్వేజెస్లో, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అట్లా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి ఏ ఏరియాలో వర్క్ చేయబోతున్నారో దాంట్లో విషయంలో క్లారిటీ ఉండాలి. ఆ డొమైన్ ఎక్స్పీరియన్స్ పెంచుకున్నారనుకోండి వాళ్ళకి అది ఈజీ అవుతుంది అనమాట. కాలేజీలో ఉన్నప్పుడే పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే స్టైఫండ్ ఇచ్చే కంపెనీల్లో ట్రైనీగా జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకి ఇది ఈజీ అవుద్ది. ఏదైనా కానీ కాలేజీ ఫినిషింగ్ అయిపోయే లోపలనే సీరియస్గా కెరీర్ ఓరియంటెడ్గా ఉంటే తప్ప సెటిల్ అవటం అంత ఈజీ ఏం కాదు కరెంట్ జనరేషన్ వాళ్ళకి. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా, డొమైన్ నాలెడ్జ్ పెంచుకోవాలా, నెట్వర్కింగ్ పెంచుకోవాలి. ఈ 3 కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది ఈజీ అవుద్ది. ఇవాళ రేపట్లో సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకొని సాధ్యంత వరకు రిఫరల్ పెంచుకుంటూ పోతుంది బెటర్ అనమాట. రిఫరల్ లేకుండా చాలా జాబ్స్ రావు. యాక్చువల్గా జాబ్స్లో ఒక 50% వరకు జాబ్స్ అన్నీ కూడా రిఫరల్ దాన్ని క్లోజ్ అవుతూ ఉంటాయి. అందుకని నోన్ సర్కిల్ పెంచుకుంటూ పోవాలి. ఒకళ్ళిద్దరి మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కువ వైడ్ సర్కిల్ ఉంటే బాగుంటుంది అనమాట. ఈ సొసైటీస్ ఉంటాయి కదా, ఫెడరేషన్, అలాంటిలో మెంబర్ లాగా ఉంటే వాళ్ళకి ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. అంటే నౌకరీలో రిజ్యూమ్స్ అప్లోడ్ చేయడం కానీ లేకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంటే ఐడియా జనరేట్ అవుతూ ఉంటాయి. మొత్తానికి ఐసోలేటెడ్గా ఉండకుండా ఒక కమ్యూనిటీలో ఉంటే ఎక్కువ నెట్వర్కింగ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ జాబ్ ఎక్కడెక్కడ ఉన్న ఐడియా ఉంటుంది కాబట్టి పెరుగుతుంటుంది. రెండోది అచ్చం జాబ్ మీద కాకుండా 2 లేదా 3 పార్ట్ టైమ్స్ వాటి మీద కూడా ఫోకస్ చేయడం ద్వారా ఏంటంటే టెంపరీగా ఎక్కడ చోట అకామిడేషన్ దొరికింది కాబట్టి బిల్డప్ అవ్వచ్చు. ఓకే. అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే డిగ్రీ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు, పీజీ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత ఇక్కడ సెటిల్ అవ్వకుండా అబ్రాడ్లో సెటిల్ అవుదామని మళ్ళీ అక్కడ పోతూ ఉంటారు. ఇట్లా ఏజీ టైం పాస్ చేస్తూ ఉన్నారు. 30 వచ్చేలోపు సెటిల్మెంట్ కాదు కదా, కనీసం మ్యారేజ్ కూడా అవ్వట్లేదు అనమాట. కరెంట్ యూత్ మనం చూస్తుంటే కనుక అది చాలా రాంగ్ అప్రోచ్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం అవుతుంది వాళ్ళకి. బట్ 25-26 కల్లా జాబ్లో సెటిల్ అవ్వాలి అంతే. మీరు ఏమైనా చేయండి, చేస్తే 30 కల్లా వెల్ సెటిల్ అవుతారు. లైఫ్ కొంచెం అంబిషియస్గా ఉంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.